గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఫైబ్రోమయాల్జియా గురించి మాట్లాడతాం. చాలామంది ఈ టర్మ్ వినే ఉంటారు. ఫైబ్రోమయాల్జియా అంటే ఏం లేదండి, జనరల్గా ఏదైనా ఇన్ఫెక్షన్ తర్వాతనో, అట్లాగే ఏమైనా దెబ్బ తగిలిన తర్వాతనో, ఏదైనా మేజర్ సర్జరీ అయిన తర్వాతనో ఇట్లాగా క్రానిక్ పెయిన్ అండి. మనకి మజిల్ పెయిన్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఇట్లాగా క్రానిక్గా ఉంటాయి. ఇట్లాంటి కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుందండి. దీనికి ఎక్కువ ఫీమేల్ డిస్పోజిషన్ ఎక్కువ, అంటే ఫీమేల్స్లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. ప్లస్ హెరిడిటరీ ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు, అంటే వాళ్ళు ఫ్యామిలీలో ఇది ప్రీవియస్గా ఇంకెవరికైనా ఉండే అవకాశం కూడా ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ అ కంటేజియస్ డిసీజ్, బట్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు అని అంటే, మేజర్గా ఫైబ్రోమయాల్జియాలోని మనం చూసుకోవాల్సింది స్ట్రెస్ ఫ్యాక్టర్ అండి. స్ట్రెస్ ఫ్యాక్టర్ బాగా రెడ్యూస్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గించకూడదండి, కంటిన్యూ చేయాలి, బట్ మోడరేషన్లో కంటిన్యూ చేయాలన్నమాట. అండ్ మూడోది వచ్చేసరికి పెయిన్ మేనేజ్మెంట్ అన్నది కీ అండి. అది పెయిన్ మేనేజ్మెంట్ ఎంత మనం బెటర్గా చేసుకుంటే ఫైబ్రోమయాల్జియా అంత బెటర్గా రిజాల్వ్ అవుతుందండి. ఫైబ్రోమయాల్జియా గురించి ఇంకా తెలుసుకోవాలంటే యూ కెన్ కైండ్లీ విజిట్ డాక్టర్ క్యూ స్పెషాలిటీ క్లినిక్స్, డాక్టర్ అఖిలేష్ మంటన్. థ్యాంక్ యూ.